హాయ్! దిస్ ఈజ్ శాలిని. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'డీఎన్ఏ' ఇది హాట్‌స్టార్‌లో ఉంది. ఇది లాస్ట్ మంతే రిలీజ్ అయిందండి తమిళ్‌లో. బ్లాక్ బస్టర్ అయింది అక్కడైతే. కానీ ఈరోజు మాత్రం ఈ మూవీ అన్ని లాంగ్వేజెస్‌లో అయితే మనకు హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయిపోయింది. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అండి. చాలా అంటే చాలా బావుంది. న్యూ కాన్సెప్ట్ తీసుకున్నారనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీలో యాక్టర్ వచ్చేసి అథర్వ మురళి. తనంటే నాకు చిన్న క్రష్. అంటే తమిళ్‌లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నా గూడా తనంటే ఎందుకో బాగా ఇష్టము. మేబీ తన వాయిస్ వల్లేమో. ఇంకా ఇక్కడ హీరో, హీరోయిన్ వచ్చేసి హీరోకి ఒక ప్రాబ్లమ్ ఉంటది. అంటే ప్రాబ్లమ్ అంటే పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. లవ్ ఫెయిల్యూర్ ఉంటారు. ఇంకా అదే ఆలోచించుకుంటూ ఉంటారనమాట అమ్మాయి గురించి. ఇంకా ఇక్కడ హీరోయిన్‌కొచ్చేస్తే కొంచెం మెంటల్ డిజార్డర్ ప్రాబ్లమ్ ఉంటది. ఇంకా వీళ్ళిద్దరిని వాళ్ళ పేరెంట్స్ భరించలేక వాళ్ళిద్దరికైతే పెళ్లి చేసేయాలి అనైతే అనుకుంటారు. ఇక్కడ పెళ్లి సీన్‌లో గూడా ఆ తర్వాత తన స్టాండ్ తీసుకోవడం బావుంటది ఆ అమ్మాయి విషయంలో. సో, వాళ్ళిద్దరైతే పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకొక బేబీ బాయ్ కూడా పుడతారు. అక్కడి నుంచి మూవీ కంప్లీట్‌గా చేంజ్ అయిపోతదండి. ఈ మూవీ ప్లాటొచ్చేసి పిల్లల కిడ్నాప్‌ది ఉంటది. అంటే చిన్న పిల్లలండి. పుట్టిన పిల్లల్ని కిడ్నాప్ చేసుంటారు. పుట్టిన 1 అవర్‌లోనే కిడ్నాప్ చేసుంటారు. అంటే వీళ్ళని ఏం చేస్తారు? అసలెందుకు కిడ్నాప్ చేస్తున్నారు? అనేది ఈ మూవీ అంతా అండి. ఈ మూవీలో ఒక పెద్దావిడనే కొంచెం కిడ్నాప్‌లు చేస్తూ ఉంటారు. ఆమెను చూసినప్పుడైతే నాకు భయమేసేది. అంటే పోలీసులు తనని అరెస్ట్ చేసినప్పుడు, ఆ ఇన్వెస్టిగేషన్‌లో తనిచ్చిన ఆన్సర్‌కి నేను షాక్‌గాను కొంచెం అంటే ఇంకా ఏంటి అన్నట్టుగా చూసాననమాట. ఆమె అయితే చాలా చేసింది అసలు. ఇక్కడ హీరోయిన్ అయితే చాలా చేసింది యాక్టింగు. అంటే నేను ఈ మూవీ రిలీజ్ అయితున్నప్పుడే అనుకున్నాను. అంటే ఈమేంటి అథర్వ పక్కన అసలు అంటే సెట్ అవ్వలేదు గదా! మా వోడికి అని అనుకున్నాను గానీ, మూవీ స్టార్ట్ కాంగానే కొంచెం ప్రాబ్లమ్ వల్ల కొంచెం నటిస్తుంది. ఓకే అనుకున్నాను. బట్ ఎప్పుడైతే తన బాబు మిస్ అయ్యారో అప్పటినుంచి తన యాక్టింగ్ అయితే చాలా చేసింది. అసలు తన యాక్టింగ్ జూడాలంటే ఎండింగ్ సీన్ అయితే అసలు చాలా అంటే చాలా బావుందసలు. తన యాక్టింగ్ అయితే అసలు చింపేసిందని జెప్పేస్తాను నేనైతే. ఈ మధ్య అయితే కొంచెం ఫ్యాషన్ అయిపోయింది గదా! బాలీవుడోళ్ళని తీసుకొచ్చేయటము విలన్స్ లాగా. సో, ఈ మూవీలో గూడా బాలీవుడ్ నుంచే తీసుకొచ్చేసారు విలన్ని. విలన్‌ది గూడా పెద్దగా ఏమీ లేదండి రోల్ అంటే. అంటే స్టార్టింగ్‌లో చూపిచ్చారు, మళ్ళీ ఎండింగ్‌లో చూపిచ్చారు. మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నా గూడా అంత ఇంపాక్ట్ అయితే లేదు. మూవీలో మెయిన్‌గా వచ్చేసి హీరో, హీరోయినే. అథర్వ అండ్ హీరోయినే. వాళ్ళిద్దరైతే చాలా చేశారు. వాళ్ళ కోసం అయితే డెఫినైట్‌లీ మూవీ అయితే చూడాల్సిందే అని జెప్తాను. ఫ్యాన్‌గా చెప్పట్లేదండి. మూవీ అయితే కొత్తగా చాలా యూనిక్‌గా ఉంది మూవీ అయితే. ఈ మూవీలో హైలైట్ సీన్స్ అంటే రెండే రెండండి. ఒక ముసలావిడ గురించి చెప్పాను గదా! ఆమె ఒక బ్యాగ్‌తోని ఎళ్తూ ఉంటది ఒక బేబీతోని. అప్పుడు ఒక బేబీది హ్యాండ్ ఒస్తది పైకి. ఆ సీన్ అయితే అసలు వావ్! అని జెప్పేయొచ్చు. చాలా అంటే చాలా బావుంది ఆ సీన్. అండ్ ఇంకా టెంపుల్ ఎండింగ్ క్లైమాక్స్ సీన్ అయితే అసలు మామూలుగా లేదు. ఇద్దరైతే హీరోయిన్ అయితే స్పెషల్లీ చాలా చేసింది. అథర్వ గూడా చాలా చేశాడు. అంటే ఎక్కువ చెప్పలేను అథర్వ గురించి. అంటే పొగిడేస్తున్నా అనుకుంటారేమో మీరైతే. సో, ఆబ్వియస్‌లీ పొగుడుతానండి. ఎంతైనా మాయోడు కదా! ఓవరాల్‌గా మూవీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. డోంట్ మిస్ ఇట్ అని జెప్తాను. హాట్‌స్టార్‌లో వీలుంటే ఈ రోజే ఇప్పుడే ఈ మూవీ అయితే చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.